మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చాలా తెలియజేశారు. కానీ మన పిఓ గారు జిహెచ్ఎంసీ నుంచి మనకు ఏదైనా జిహెచ్ఎంసీ నుంచి మనము దీని ఆధ్వర్యంలో మనం నడిపిస్తున్నాం కాబట్టి వారు రావాలనే ఉద్దేశంతో వారు ప్రయాణించిన ప్రకారం ఈరోజు ప్రయాణించారు కాబట్టి ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ఆటల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి ముఖ్య అతిథి సోదరిమణి జిహెచ్ఎంసీలో మన అభివృద్ధి ఏంటంటే సర్వోన్నతి సర్కిల్ 5లో ఎవరు వచ్చినా కూడా పిఓ గారు అది మన సర్కిల్ అదృష్టం ఉంటుందని చాలా సౌమ్యులు, చాలా హెల్పింగ్ నేచర్, పోగానే రెస్పాన్స్ ఇవ్వడం ఉందండి. దాంట్లో భాగంగా ఎంపీడీఓగా పనిచేసి వారికి అన్ని అనుభవాలు గడించి మనకు ప్రాజెక్ట్ ఆఫీసర్గా వచ్చినటువంటి కే ఉషా మేడం ప్రాజెక్ట్ ఆఫీసర్ గారిని సవినయంగా మనం ఈరోజు యూనాగో సీనియర్ సిటిజన్ అని చెప్పుకొని ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్న భాగంగా దీనికి ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి మూలకారకులు అప్పుడు ఈ ఫౌండర్స్ 5 గారు ఉన్నారు. దాంట్లో ముఖ్యుడు గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఎప్పటికప్పుడు సహాయిస్తున్నటువంటి శ్రీపతి రామకృష్ణ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. విద్యలు పనిచేస్తుంది సార్. కావాల్సిన పనులు చేస్తున్నటువంటి ఏది కానీ వాళ్ళ అనుభవాన్ని పాటిస్తున్నటువంటి ఈరోజు కూడా ఫోన్ చేయగానే న్యూస్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి ఏదైనా మాకు డౌట్ ఉంటే ఉదాహరణకి మన ఈ లైబ్రరీ గురించి ఫైల్ ఎక్కడ ఉన్నా సార్ అంటే వారే తీసిచ్చారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సలహాలు ఇస్తున్నటువంటి మా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు ఎస్ఎన్ మూర్తి గారిని వేదిక నుంచి కావాల్సిందిగా. అలాగే మరి ఇంత వేదికపైకి అందరూ వచ్చారు, కష్టపడుతూ వాళ్ళ ఇంటి పనులు ఇచ్చిపెట్టుకుని కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా అసోసియేషన్ మహిళామణులు అనేటువంటి మొట్టమొదట సంయుక్త కార్యదర్శి గారు కళావతి గారు, అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి అంటే ఆర్గనైజ్ చేయడం, ఆర్గనైజింగ్ కార్యదర్శికి దానికి పేరుకు తగ్గట్టుగా దానికి న్యాయం చేస్తున్నటువంటి సోదరిమణి శ్రీమతి ఆశాలత గారు, అలాగే ఇప్పుడు కూడా వారికి అండదండగా ఉంటూ ఒక ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో సేవలు చేసి విద్యార్థులకు బోధించినటువంటి ఇక్కడ మా అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉన్నటువంటి శ్రీమతి సోదరిమణి సంజీవరాణి గారు, అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా ముందు మాటగా ఈనాడు ఉదాహరణకి ఇవాళ పేపర్లు వచ్చింది మహిళలు అంటే ఏంటి అని. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సీట్ దొరక వాళ్ళు బాయ్స్ హాస్టల్లో కొన్ని వాళ్ళకి కేటాయించడం కూడా జరుగుతుంది. అంటే దీనికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పురుషుల కంటే మహిళలే ప్రతి దాంట్లో ముందు ఉండి ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి మహిళామణులకు ఎప్పుడు కూడా శిరస్సు వేసి నమస్కరిస్తున్నాం. అంతేకాకుండా స్త్రీ లేనిదే జనం లేదని భూదేవి కూడా స్త్రీ. మనం మొట్టమొదటిగా ఏది చెప్పుకున్నా మనం శ్రీమతి అంటే స్త్రీ వస్తుంది, కానీ స్త్రీ అంటే శ్రీమతి రాదు.
కారణం ఏంటంటే మహిళలకు ఉన్న ప్రాధాన్యత అటువంటిది. మహిళ తల్లిగా, చెల్లిగా, భార్యగా, సేవకురాలిగా, ఒక నాయకురాలిగా ఒకటని కాదు, ప్రతి చోట స్త్రీకి అంత అత్యున్నత స్థానం కల్పించినటువంటి మన భారతదేశం, అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు కూడా మన అదే కాకుండా మనము మన చరిత్ర తీసుకుంటే అందరూ తెలిసిన విషయాలే, కానీ మనం ఒకసారి పునశ్చరణ తీసుకోవడం మనది. అప్పుడు ఇందిరాగాంధీ మహిళనే అయినా కూడా మన భారతదేశానికి ఎన్నో ముప్పులు వచ్చినా కూడా ఆమె ధైర్యంగా సాహసంగా ఉండి భారతదేశాన్ని కాపాడుతూ ఆమె స్వశక్తితోనే బంగ్లాదేశ్ వారికి కూడా మన భారతదేశంలో ఆశ్రయం కల్పించడం జరిగింది. అంటే ఆమె గొప్పతనాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇప్పటికి కూడా మన పార్లమెంటులో స్పీకర్ కానివ్వండి, ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి, సవితా ఇంద్రారెడ్డి, మహిళా మంత్రులు ఎంతోమంది ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. పోతే అన్నిటికంటే మించి ఇప్పుడు ఎక్కడ ఏ ఆఫీసులో చూసినా మహిళలే కనబడతారో చాలా తక్కువ కనబడుతున్నారు. పాఠశాలలు కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, ఎక్కడ కానివ్వండి. ఉదాహరణకు నేను కూడా ప్రధాన ఉపాధ్యాయులు పనిచేశాను. నేను మా పాఠశాలలో మేము ముగ్గురం ఉంటే 22 మంది మహిళా వచ్చారు. ఒక్క చూడటానికి కాదు, ఒక దాంట్లోని కాదు, రాజకీయంగా క్రీడారంగంలో ఈనాడు మన పివి సింధు గారు స్వర్ణ పథకానికి అంటే చేరువలో ఉంది. ఇదేంటి ఇప్పుడు నిన్న క్రికెట్లోనే పాకిస్తాన్ను అతి ఘోరంగా మన మహిళా క్రికెటర్ వాళ్ళు ఓడగొట్టడం కూడా జరిగింది. అంటే చెప్పడం ఎందుకంటే మహిళా మనులు దేశంలో తక్కువ రాకుండా పురుషుల కంటే ఆధిక్యంగా ఉన్నారు. ఉదాహరణకి మన జిహెచ్ఎంసీ చూసుకుంటే మేయర్ మహిళనే, డిప్యూటీ మేయర్ మహిళనే. ఒక్క చూడగా ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లలో కూడా ఎక్కువ మంది మహిళా సభ్యులు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మన జిహెచ్ఎంసీలో అఫీషియల్గా చూసుకున్నా కూడా మన ఇక్కడ జోనల్ కమిషనర్గా ఉన్న మేడమే, మళ్ళీ అక్కడ ఉన్న ఫైనాన్స్ శ్రీదేవి మేడం అని అక్కడ వాళ్ళు. అంటే ఏంటి, ఇక్కడ మన పిఓ గారు ఉషా మేడం మహిళలే. అక్కడ వాళ్ళ మహిళలు ఒక్కరు కాదు, 5 ఉన్నారు వాళ్ళ ఆఫీసులో, ఇద్దరే పురుషులు. మరి వారు ఇవన్నిటి కూడా న్యాయం చేస్తూ అందరికీ సమానం చేస్తుంది. ఇప్పుడు ఏ కార్పొరేషన్ తీసుకోండి, చైర్మన్ తీసుకోండి, అంతా మహిళా మనులు. ఈసారి అంటే పోయినసారి 2-3 సంవత్సరాలు ఏదో గడిపారు, కానీ ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి చోట, ప్రతి అపార్ట్మెంట్ అనుకోండి, ప్రతి కాలనీలు అనుకోండి, చాలా ప్రమాణం చేశారు. ఉదాహరణకి మా కాలనీలోనే నిన్న మహిళా అంటే కొంతమంది విద్యార్థులను తీసుకొస్తే కరాటే, కుంఫు అలాంటి వాళ్ళ ప్రతిభ గర్ల్సే ఉంది, గర్ల్స్ ఆడపిల్లలే, వాళ్ళ ప్రతిభ చూస్తే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంకేంటి, ప్రతి దాంట్లో కూడా మహిళలకు ఏది చూడలేదు, మహిళలు ఎక్కువ ఉన్నారు, మహిళలది స్వరాజ్యం ఉంది, మహిళలే వస్తున్నారు. స్వాగతం, నమస్కారం. అంతర్జాతీయ మహిళా సంస్థ సందర్భంగా ప్రధాని గారు చాలా చెప్పారు. మెయిన్ చెప్పాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా 50-50 పెద్దన ఆవిష్కరణ అనేది మనకి సెంట్రల్నే నిరూపించారు ఆ రోజుల్లో. సో 50% ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం 50 కాదు, 90% మహిళే, 90 పదే ఉంటుంది. కానీ రాను అనేక కాలానుగుణ మార్పుల వల్ల ఒకసారి వాళ్ళు వెనక్కి పోతుంటారు, మరి ముందుకు వస్తుంది. కానీ మన భారతదేశ సంస్కృతిలో మహిళలకు ఎప్పుడూ కూడా మనం చాలా గౌరవంగా జరిగింది. కొన్ని చోట్ల మనం అన్యాయం చేసామని మన పురాణాల్లో మనకు అనిపిస్తుంది, డౌట్లు వస్తాయి. కానీ మన స్త్రీ శక్తిని మనం నిరూపించడానికే మనకు జరిగింది. శ్రీరాముడు సీతాదేవిని అడగడం కానీ కొంతమంది క్వశ్చన్స్ చేస్తుంటారు. ఈరోజు ఆయన అగ్నిలో పడుతున్నాక ఏం ప్రేమించారు, ఇవన్నీ కాదు, వాళ్ళ యొక్క స్త్రీ శక్తి నిరూపించడానికే
అవన్నీ మనం సెట్ చేయడం జరిగినట్టు భారతీయ ప్రాణాలు కానీ మహాభారతం ఇప్పుడు అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ప్రపంచంలో కూడా ఇందాక వారు చెప్పినట్టుగా ఉక్రెయిన్లో కూడా ప్రథమ మహిళ ఆవిడ ధైర్యంగా రష్యాని సేకరించింది. సో ఈ ప్రకారంగా ఒకసారి రంగంలోకి దిగితే ధైర్య సాహసాన్ని ఏమాత్రము మహిళ వెనకాడదు. అలాగే మా తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఒక మహిళ ఫస్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ముఖ్యమైనటువంటి పోస్ట్ ఫస్ట్ డైరెక్ట్ అంటే చాలా చోట్ల అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ఇంజనీర్స్లో వాళ్ళు టేకప్ చేశారు. కేసీఆర్ గారు దృష్టిలో మాట్లాడేది ఆ ఫోటో ఇలా చూసాము. ఈ ప్రకారం మనం మహిళను గౌరవించుకోవడానికి మనం తప్పకుండా చేస్తుందని కొన్ని చోట్ల అన్యాయాలు జరుగుతుంటాయి. దీనంతని కాదని మహిళలు చాలా ధైర్యంగా ముందు వచ్చే రోజు వచ్చాయి. వాళ్ళు చదువు చేస్తున్నారు. ఇంటి పనితో పాటు ఇప్పుడు మా మహిళలు ఉన్నారంటే ఇంటి పని చేస్తూనే ఇక్కడ చేశారు. నిజానికి మేము ఏం చేస్తాం, మా మిస్సెస్ ఇంట్లో ఉందని మేము వచ్చి చేసామంట. రెండు చేసింది ఆవిడ చేసింది ఆవిడ కాదు ప్రాబ్లం అని చెప్పి అయినా కూడా ఆవిడ చేసింది. సో వాళ్ళకి ఎంత ఓర్పు భగవంతుడు ఇస్తాడు. ఆ ఓర్పుని శారీరకంగా వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అధిగమించి పిల్లలని కారణం పిల్లలని పెంచడం ఇలాంటి సర్వీసులో వాళ్ళే ఎక్కువ పాల్గొనడం చాలా సంతోషమైన విషయం, మేమంతా గర్వించిన విషయం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఎక్కడ లేదండి, ప్రతి చోట ఉన్నారు. చంద్రమండలం వెళ్ళారు, చంద్రస్ ఉన్నారు, సైన్యం పోరాటానికి ఆడవాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. చాలా చెప్పినారు, చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పవలసిన అవసరం కూడా లేదు. అన్ని సౌకర్యాలు కలిగినాయి. చాలా ప్రజలు వెళ్ళిపోతున్నారు. మీరు చంద్రమండలం వెళ్ళారు, ఇంకెక్కడ పోతున్నారు. వాళ్ళు చూసుకున్న మగవాళ్ళు ఆడవాళ్ళు సమస్య లేదు, అందరూ ఈక్వల్గా ఉన్నారు. ఆడవాళ్ళు కూడా సభాధ్యక్షులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిఎస్ఎంసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఉషారాణి గారికి, మరియు ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలకు, సోదర సోదరీమణులకు, స్నేహపూరి న్యూ నాగోల్ కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ విధంగా వచ్చింది మనం జరుపుకుంటూనే ఉంటున్నాం. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ విధంగా వచ్చింది కొద్దిగా దాని గురించి చెప్పుకుంటే ఈ రోజు ఇక్కడ ప్రాధాన్యత అనేది ఉంటుంది. 1908వ సంవత్సరంలో అమెరికాలో న్యూయార్క్ సిటీలో కర్మాగారంలో దాదాపు 15,000 మంది స్త్రీలు ఒక కర్మాగారంలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే తమకు పని గంటలు తగ్గించమని, మంచి జీతం ఇవ్వమని, మరియు ఓటు హక్కు చేసేటువంటి హక్కు, ఓటు వేసే హక్కును కల్పించమని స్ట్రైక్ ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు ఎంతో విధిగా చేయడం జరిగింది. దానికి అక్కడ ఉన్నటువంటి నేషనల్ సొసైటీ అనేది జాతీయ మహిళా దినంగా ప్రకటించింది, వీళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా, ప్రదర్శన ఫలితంగా. అయితే క్లారా జెడ్పీసీ అనే ఆమె ఏమంది, ఈ జాతీయ మహిళా దినంగా కాదు, మాకు అంతర్జాతీయ మహిళా దినం కావాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాలి అని ఏం చేసింది, ఆమె ఒక సదస్సులో ప్రతిపాదించింది. అందుకు దాదాపు 17 దేశాల్లోని 100 మంది మహిళా ప్రతినిధులు ఈమె యొక్క ఆమోదాన్ని ప్రతిపాదించారు. ఈ విధంగా మనకు దాదాపు 2011వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఏర్పడింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐరోపా ఖండంలోని చాలా దేశాలు దీన్ని ప్రతిపాదించి చాలా వేడుకగా సంబరంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేయడం ప్రారంభించారు. అయితే స్త్రీలు అనుకున్నారు, మాకు ఈ జీతమే కాదు, పని గంటలు తగ్గడమే కాదు, మనకు వాళ్ళ ఇంకా కావాల్సినట్టు డిమాండ్స్ తీరనే లేదు అని ఏం చేసి మళ్ళీ ఒకసారి ఉద్యమం లేవదీస్తారు. అది ఎప్పుడంటే 1917. 1917 అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయం. అది మొదటి ప్రపంచ యుద్ధం దాదాపు 4 సంవత్సరాలు జరిగింది. ఆ సమయంలో ఈ రష్యా మహిళలు ఏం చేస్తారంటే, రష్యాలో జరిగింది 1917 రష్యన్ మహిళలు ఏం చేశారు, వాళ్ళకు ఆహారం కొరకు, శాంతి కొరకు స్ట్రైక్ చేయడం, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి రష్యా చక్రవర్తి జార్జ్ చక్రవర్తి 2వ నికోలస్ ఏం చేసిండు, ఈ స్త్రీల యొక్క ప్రదర్శన, ధర్నాలు, స్ట్రైక్ తట్టుకోలేక
సింహాసనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ స్త్రీలకు ఓటు వేసే హక్కు కల్పించింది. ఈ విధంగా మొత్తం స్త్రీలు అనుకున్నదంతా సాధించడం జరిగింది. ఈ రష్యా మహిళలు ఎప్పుడు సాధించారంటే పెద్ద పోరాటం చేసి సాధించినటువంటి తేదీ మార్చి 8వ తేదీ. ఈ మార్చి 8వ తేదీనే యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి దాన్ని చట్టబద్ధంగా అధికారికంగా ప్రకటించింది. ఎప్పుడైతే రష్యన్ మహిళలు మార్చి 8 నాటి పోరాటం చేసి సాధించిన తేదీని 1975లో 1908 నుంచి పోరాటం చేస్తే 1975లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించి ప్రపంచంలోని దేశాలను చేసుకోవడం ప్రారంభించింది. 1911 నుంచి 2011 వరకు అంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచంలో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. ఈ విధంగా మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుండి ఏర్పరచాలి. ఈ విధంగా జరిగింది. అయితే స్త్రీలు అన్ని రంగాలలో అనేక రంగాలలో విద్య, వైద్య, వైజ్ఞానిక, అంతరిక్షం, సముద్ర గర్భం, పరిశోధన అన్ని రంగాల్లో ఒక్క రంగం అనేది లేదు. ప్రతి ఒక్క రంగం చెప్పుకుంటే 100 ఉన్నాయి. ఇప్పుడు సముద్ర గర్భం అంటే స్త్రీలు మాత్రమే లోపలికి వెళ్ళి అందులో పదార్థం తీస్తారు, అది మగవాళ్ళ నుంచి కాదు. పరిశోధనలు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళే. అయితే వీళ్ళు స్త్రీలు కేవలం భారతదేశం సంబంధించే కాదు, అంతర్జాతీయంగా. ఇప్పుడు చూడండి, లతా మంగేష్కర్ ఆమె అంతర్జాతీయ స్థాయిలో ఉంది. తర్వాత కమలా హ్యారిస్ ఆమె భారతదేశస్తురాలు అయినా అమెరికాలో వైస్ ప్రెసిడెంట్. ఆమె మొత్తం స్త్రీలందరూ దేశ అంతర్జాతీయంగా సాధిస్తున్నారు. కొంచెం నా ఫ్రెండ్లోకి వస్తుందా శుభలక్ష్మి. లతా మంగేష్కర్ 92 సంవత్సరాల్లో ఆమె మొత్తం ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో, పద్మ విభూషణ్, భారతరత్న, జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ అన్ని ఎన్నో వచ్చాయి ఆమెకు. తర్వాత ఇప్పుడు మనం అనుకోండి కమలా హ్యారిస్ కూడా అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ మాటలు కాదు. తర్వాత మన 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ పౌర అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఇటువంటి పద్మశ్రీ అవార్డులు దాదాపు 100. ఈ పద్మవిభూషణ్లో 4 మొన్న చనిపోయినట్టు ఆయన ఒకటి. తర్వాత పద్మభూషణ్లో 17. పద్మభూషణ్లో 17 మందిలో డాక్టర్ సుచిత్ర ఎల్ల మన దేశానికి ఆంధ్ర ప్రాంతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన. తర్వాత పద్మశ్రీలో 3 తెలంగాణకు, 3 ఆంధ్రకు. అందులో 3 తెలంగాణకు ఎవరంటే పద్మజా నాయుడు. పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చి కొంచెం మనం తెలుసుకోవాలి. పద్మజారెడ్డి, గడ్డం పద్మజారెడ్డి. ఆమె నేటివ్ ఆంధ్ర. ఆమె ఏం చేసిందంటే కాకతీయుల కళా నృత్యాలను పునరుజ్జీవం కృషి చేస్తున్నాం. మనకి ఇదివరకు ఉన్న కాకతీయ నృత్య కళను పునరుజ్జీవం చేస్తుంది కాబట్టి ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు స్త్రీలు మన దేశంలో ఎన్నో రంగాల్లో. తర్వాత లేటెస్ట్గా ఇప్పుడే అందినట్టు తాత కబురు ఏంటంటే సెబీ అనేది ఫస్ట్ తొలి మహిళ. సెబీకి మాధవి గురికి వచ్చినట్టు ఆమె. ఇట్లా ఇంకొకటి చెప్పుకోవాల్సింది, ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైజ్ఞానిక రంగాలే కాదు, న్యాయశాస్త్రంలో కూడా మన న్యాయపీఠంలో కూడా ఇదివరకు మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. ఒక 2-3 రాష్ట్రాలకు హైకోర్టు లేదు. కానీ ఆ హైకోర్టులో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇదివరకు మన హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టులో 6 మాత్రమే న్యాయమూర్తులు అంటే జడ్జెస్, లాయర్స్ కాకుండా జడ్జెస్ అనమాట. 6 జడ్జెస్ కాకుండా ఇంకా 4 నియమించింది. ఇదివరకు ఉన్నవాళ్ళు ఇదివరకు ఒకరోజు ఉద్యోగం ఉండడమే పెద్ద గగనం. కానీ ఇప్పుడు ఏమైంది 10 మంది. అది మన దేశ చరిత్రలో లేదట. ఒకసారి క్లాప్స్ పెట్టాలి. మన దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర హైకోర్టులో మన తెలంగాణ హైదరాబాద్లో 6 కాదు 10 మంది న్యాయమూర్తులు ఉంటాము పెద్దది. తర్వాత ఇదివరకు ఉన్నటువంటి ఆమె హిమా కోహ్లీ అంటే ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయింది. అంటే ఇట్లా దేశంలోని మన స్త్రీలు రకరకాల ఎన్నో ఎత్తుకు ఎదుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే
ఒకటి పర్యావరణం సంబంధించింది కూడా స్త్రీలకే రావటం జరిగింది. అయితే వీళ్ళు నిజమే కాదా, ఈ స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాలు నిజమా కాదా, ఉత్తరానందరూ ఏదో ఒకటి అంటున్నారా అని అధ్యయనం చేశారట శాస్త్రవేత్తలు. మామూలు ఎవరైనా లేకులే కాదు, 194 మంది దేశాలల్లో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తే స్త్రీలు 19 నైపుణ్యాలలో 13 వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు కార్పొరేట్ రంగం చూసినా సరే, ఏ రంగం చేసినా కానీ ప్రతి దాంట్లో ఇంకోటి కోవిడ్. ఇప్పుడు మనము కృష్ణ ఎలా అంటున్నాము, సుచిత్ర ఎలా అంటున్నాము, వాళ్ళు కోవిడ్ టీకాలను పెట్టారు. ఇక్కడ కూడా క్లాప్స్ కొట్టారు డాక్టర్ కృష్ణ ఎల్. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టడం వల్ల ప్రపంచంలో మన దేశం వాళ్ళ లైన్ నిలబడ్డది. అది మామూలు విషయం కాదు. ప్రపంచంలో దేశాలు దాదాపు 200 పైన ఉన్నాయి. 200 పైనలో భారతదేశం ఒకటంటే చాలా గర్వకారణం. ఈ విధంగా శాస్త్రవేత్తలు కూడా సర్వే చేస్తే ప్రతి దాంట్లో స్త్రీలే ఉన్నారట. స్త్రీలకున్న గుణం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే స్వార్థంగా కాకుండా తోటి వాళ్ళతో కూడా ఉంటారట. అయితే ప్రపంచంలో మనకు లేటెస్ట్గా కోవిడ్ టెస్ట్ చేస్తే అందరు ప్రపంచం దేశంలో హైరాణ పడుతున్నారట. ఈ కోవిడ్ ఎట్లా కంట్రోల్ చేయాలి. కానీ ఎక్కడైతే స్త్రీలు మేనేజర్లుగా ఉన్నారో, ఎక్కడైతే స్త్రీలు ఆఫీసర్లుగా ఉన్నారో అక్కడ కంట్రోల్లో ఉందట. ఇది ఇక్కడ అమెరికాలో కూడా. నమస్కారం అండి. పేరు చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసి ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు కమ్ టు సొసైటీ. ఈరోజు మనం అందరము యునాగో సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకు, మహిళలకి అందరికీ వందనాలు, అభినందనలు. విష్ యు ఆల్ ఎ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు ఈ మహిళా దినోత్సవము మొదలుపెట్టిన సందర్భము సమాజ నిర్మాణంలో సగభాగంగా అయిన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎక్కడ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఒక సూక్తి ఉంది. దీని అర్థం ఏమనగా, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు. ఈ రోజుల్లో అంటే చాలా తక్కువగా అట్లాంటిది వాడుకలో ఉంది. రెస్పెక్ట్ అనేది చాలా మనం కొనుక్కోలేము, అది ఇచ్చేవాళ్ళని బట్టి ఉంటుంది. ప్రకృతిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. ఉమెన్స్లో మాన్ ఉన్నారు, ఉమాన్లో నెక్స్ట్ షీలో హీ ఉన్నారు. సో స్త్రీలు శారీరకంగా వీక్గా ఉన్న, మానసికంగా స్త్రీ చాలా శక్తివంతురాలు. స్త్రీ శక్తి స్వరూపిణి. శ్రీ మాత్రే నమః. అందరు మాతలకు జయ. మానవత్వ సృష్టిలో చైతన్యం స్త్రీ. స్త్రీలో 3 అక్షరాలు ఉన్నాయి. స ర త అంటే సతో రజో తమో గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల వల్ల స్త్రీ ఒక తల్లిగా, భార్యగా, కోడలిగా, కార్యసు దాసి, భోంచేసు మాత, శైలేశ్వరంభ ఇలా ఒక కవి తన పాటలో నిరూపించారు, చెప్పారు. ఇదొక సూక్తి, ఇది అందరికీ తెలిసిందే. అన్ని రూపాలలోనూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు. వచ్చారు అనగానే తెల్లవారే బుకే తీసుకెళ్ళి వారికి బుకేతోటి సన్మానించడం జరిగింది. అప్పుడే వారు మన న్యూనాలు గురించి కూడా వారు విన్నారు కాబట్టి వారికి మరి ఇక్కడ ఈరోజు మా న్యూనాలకు వచ్చేసి మీ చేతుల మీదుగా బహుమతులు అందజేయాలి. సభాధ్యక్షులు బల్లం సార్ గారికి, అదేవిధంగా ఈ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మన మూర్తి సార్, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆశారత్నారాయణ గారికి, అదేవిధంగా కళావతి గారికి, అదేవిధంగా మన సంజయ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈసీ మెంబర్స్, అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులందరికీ, అదేవిధంగా మా కమ్యూనిటీ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. అయితే ఈ ముఖ్యంగా అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఏంటంటే, నేను ఈ ప్రోగ్రామ్ మీకు 1 డే డిలే చేసినందుకు సంతోషాలు. ఎందుకంటే నిన్ననే సార్ 8th రోజు మేము చేసుకుంటే బాగుంటుంది, మనం ప్రతి ఇయర్ మేము 8th రోజు చేసుకుంటాము, తప్పకుండా మీరు రావాలి అని అన్నారు.
అయితే సార్ అన్నట్టు ఇంకా నాకు ఇంకొక ప్రోగ్రామ్ ఉండడం వల్ల మీ ప్రోగ్రామ్ను ఒకరోజు ముందుకు జరగాల్సి వచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే నేను సరౌండర్ సర్కిల్ వచ్చిన తర్వాత న్యూ సీనియర్ సిటిజన్ సెంటర్ సెకండ్ సెంటర్ ఇది. అంటే యాక్చువల్గా ఆసరా సెంటర్ అఫీషియల్గా విజిట్ కాకుండా ఏదో ఒక ప్రోగ్రాంలో పార్ట్గా విజిట్ చేయడమే అవుతుంది. లాస్ట్ సండే ఒక సెంటర్ విజిట్ చేశాను నేను. యాక్చువల్గా బలరాం సార్ లాస్ట్ జనవరిలోనే నాకు 26 జనవరి మేము చాలా కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేశాము. ఫొటోస్ అన్ని కూడా షేర్ చేశారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కావాలని. అనుకోకుండా అప్పుడు నేను కోవిడ్ బారిన పడుతున్నాను, రాలేకపోయాను. మరి సార్ తప్పకుండా సార్ రిక్వెస్ట్ చేశారు రావాలి ఎలాగైనా అని చెప్పేసి వాటి లేట్ అయినా కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ విమెన్స్ డే గురించి ఇందాక చెప్పినటువంటి వక్తలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. బలరాం సార్ మేడం చాలా విషయాలు అదేవిధంగా మూర్తి గారు చెప్పారు. ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదు. దాదాపు మనం 100 సంవత్సరాల బ్యాక్ హిస్టరీ మేడం గారు చెప్పినట్టు ఫస్ట్ అమెరికాలో నేషనల్ విమెన్స్ డే వాళ్ళు చేసుకున్న తర్వాత 8th మార్చ్ ఎందుకు వచ్చింది అనేటటువంటి మేడం చెప్పారు. రష్యన్స్ చేసినటువంటి పోరాటం వల్ల ఆ డే ప్రాధాన్యతతో మనం మార్చ్ 8th ఎవ్రీ ఇయర్ మనం చేసుకుంటున్నాం ఇంటర్నేషనల్ విమెన్స్ డే. మరి ఈసారి విమెన్స్ డే ప్రతి విమెన్స్ డేకి ఒక థీమ్ ఇస్తారు. గర్ల్ చైల్డ్ డే అని ఒక్కొక్కసారి ఒకటి. ఆ విధంగా ఈసారి ఏమో జెండర్ బయాస్ ఉండకూడదు అనేటటువంటిది ఒక పిలుపునిచ్చారు. మరి జెండర్ బయాస్ అనేటటువంటిది ఇప్పుడు అంటే ఒకప్పుడు ఒక 30-40 years బ్యాక్ ఉన్నంత బయాస్ అయితే ఇప్పుడు లేదు. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అయితే అసలు లేదు. దాదాపు మనము అమ్మాయిలని అబ్బాయిలని ఈక్వల్గానే చదివిస్తున్నాము, ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపు అటువంటి బయాస్ అయితే ఇప్పుడు లేదు, కానీ కొన్ని చోట్ల ఉన్నాయి. అది ఎలిమినేట్ కావాలా అనేటటువంటిది ఈ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క థీమ్. మరి దానికి సంబంధించినటువంటి కృషి మనం చేయాల్సిన అవసరం ఉంది. నాకు అందరూ కూడా వక్తలు చెప్పినట్టు అంతరిక్షం నుంచి మరి సముద్ర గర్భం దాకా కూడా ప్రతి రంగంలోనూ అన్ని అంశాల్లోనూ అన్ని కళల్లోనూ కూడా మహిళలు రాణించలేనటువంటి ప్లేస్ లేదు. మేడం అన్నట్టు కొంత శారీరకంగా వీక్గా ఉన్నా కూడా మానసికంగా చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు అనేటటువంటిది కొంత యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లాస్ట్ ఒక 5-6 months బ్యాక్ నాకంటే పై ఆఫీసర్ ఆయన వల్ల చాలా ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నాను నేను. హీ వాస్ సఫరింగ్ విత్ కోవిడ్. మన దీనిలో ఏజ్లో ఉన్నారు. సో ఆయన ఎలా ఉన్నారని చెప్పేసి ఒక 1 week తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మాకు ఎవరికి అలౌడ్ లేదు అందులో చూడడానికి, కాల్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఎలా ఉన్నారు అంతా మాట్లాడిన తర్వాత తగ్గిపోయిందమ్మా డిశ్చార్జ్ అయ్యాను అని అన్నారు. నాకు యాక్చువల్గా ఆయనతో బాగా ఎక్కువ షేర్ చేసుకుంటున్నాం ఒపీనియన్. ఒక మాట అన్నారు, నేను మా కొలీగ్ ఇంకొక ఎంపీడీఓ ఇద్దరు కలిసి వస్తున్నాం రైతుల్లో మాట్లాడారు సార్లో. ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి ఇద్దరు మాట్లాడుతుంది. చాలా మంది కోవిడ్ ఈ బారిన పడిన వాళ్ళలో ఎక్కువ డెత్ వాళ్ళు మెన్లో ఎక్కువ చూసామమ్మా. అంటే నేను స్టాటిస్టిక్స్ ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. అంటే మెన్లో ఎక్కువ చూసాము డెత్ కేసెస్. ఎందుకంటారు అని అన్నారు అనమాట. వెంటనే మా విమెన్లో ఎక్కువ సర్వైవల్ అంటే డిసీజ్ నుంచి బయటకు పడ్డము సర్వైవల్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది నాకు, మీరేమంటారు అని అంటే వెంటనే అన్నమాట విల్ పవర్ ఎక్కువ అండి విమెన్కు. అంతేకాకుండా టాలరెన్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, భయపడిపోరు అని, అందువల్లనే ఎక్కువ సర్వైవల్ రేట్ ఉంది అని చాలా హ్యాపీగా నమ్మేశారు ఆయన. నిజమైన ఆయన యాక్చువల్గా ఆయన సెర్పులో చాలా సంవత్సరాలు పనిచేశారు. అంటే విమెన్ గ్రూప్స్ తోటి చాలా ఏళ్ళ నుంచి ఆయన యాక్చువల్గా ఖమ్మం డిస్ట్రిక్ట్లో అక్కడ ఎస్టీస్ ట్రైబల్స్ ఎక్కువ ఉంటాయి, ఇంటీరియర్ ఏరియాస్, అక్కడంతా కూడా నడిచి తిరిగి వాళ్ళ ట్రైబల్ విమెన్లో అంతా మంచి ఇది తీసుకొచ్చిన వ్యక్తి అన్నమాట. చాలా హయ్యర్ చిన్న పోస్ట్ నుంచి చాలా హయ్యర్ పొజిషన్ వరకు ప్రతి దానిలో చేసేటువంటి వ్యక్తి ఆయన. అలాగే అడిగేసరికి ఫస్ట్ ఆశ్చర్యపేసింది, విమెన్ అంటే మీరు అలా పని చేసి విమెన్ సార్ ముందు నుంచి అలా అనిపిస్తుంది సార్ మీకు అని అన్నా. నేను అలా లేదు చాలా విల్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మాది, అలాగే దానివల్లనే అంత సర్వైవ్ అవుతున్నారేమో ఎక్కువ భయపడకుండా అని అనమాట. అంటే ఇంటి బాధ్యతలు అదేవిధంగా బయటివి అన్నీ తీసుకుని బాగా దాన్ని డైజెస్ట్ చేసుకుని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి ఉంటుంది సార్, అందుకే ఎక్కువ సర్వైవ్ అవుతున్నారేమో అని అనడం జరిగింది అనమాట. యాక్చువల్గా అనుకోకుండా ఆ కాన్వర్సేషన్ జరిగిన 1 week కల్లా ఆయన ఎక్స్పైర్ అయ్యారు. అసలు నాకు అసలు ఆయన లాస్ట్ ఇది చెప్పింది అలాగే గుర్తుండిపోతుంది అనమాట. ఎప్పుడు చాలా ఎక్కువ మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. ఎందుకంటే దాదాపు నేను సార్ చెప్పినట్టు 22 years ఎంపీడీఓగా చేశాను. దాదాపు మొత్తం రూరల్ ఏరియాలోనే నేను పనిచేశాను.
రూరల్ ఏరియాలో దాదాపు ఈ విమెన్ గ్రూప్స్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మేము ఉన్నామన్నమాట. అంటే యాక్చువల్గా బయటికి రావడానికే భయపడేటటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు, అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి డిఫరెంట్. అదే ఒక 15-20 years బ్యాక్ ఇంత ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు కాదు విమెన్ అంతా కూడా. సో అప్పటి నుంచి కూడా అక్కడంతా కూడా చేసి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేటటువంటిది మెల్లమెల్లగా ఫస్ట్ ఎవరు కూడా సోషల్ ఇష్యూస్ చెప్తే బయటికి రాదు. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటి వాళ్ళను మెల్లమెల్లగా మీరు ఆర్థికంగా ఉంచుకోవాలి అది ఇది అని చెప్పుకుంటూ వాళ్ళను బయటికి తీసుకొచ్చి చిన్న పొదుపు సంఘాలు అవి చేసుకుంటూ వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ అది చేసిన తర్వాత వాళ్ళను అదర్ ఇష్యూస్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ హెల్త్ ఆస్పెక్ట్స్ కానీ వాటినంతా చేస్తున్నాం. సో ఇది యాక్చువల్గా అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాలో చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే తొందరగా ఇంట్లో నుంచి బయటికి పంపించాం. ఈ జెండర్ బయాస్ అనేది ఇంకా ఉంది రూరల్ ఏరియాస్లో. కొన్ని ఏరియాస్లో అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంతవరకు ఇప్పుడు మనం అనుకుంటున్నాం అన్ని చోట్ల మనం ఈక్వల్గా విమెన్ అన్ని రంగాల్లో ఉన్నాము అది ఇదని అంటున్నాం. సో అంతకంటే ఎక్కువ 100% విమెన్ ఉండాలని మేడం గారు అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. మేడం అన్నట్టు ఈక్వల్ ఉండాలి, ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. అంటే మనకు చాలా అవకాశాలు ఉన్నాయి అని మన హద్దు అంటే అది లిమిట్ దాటి ప్రతిదానికి ఒక ఇది లైన్ ఉంటుంది. దాన్ని దాటి కూడా మనం డిబేట్ చేస్తే కూడా బాగుంటుంది. ఆ లిమిట్లో ఉంటూ మనం అందరినీ కలుపుకొని పోయినప్పుడే దేనిలోనైనా మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఇప్పుడు మనమే అనుకోండి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మన ఇంట్లో అన్ని మెంబర్ భర్తకు అని చెప్పే వస్తాం, చెప్పకుండా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టే మనం బయట చేయగలుగుతున్నాం. ఇంట్లో ఏవైనా ఇబ్బంది పెట్టి మనల్ని బయట పోలేకుండా లేదా ఇంత టైం అనేది బయటికి వెళ్ళాలి, ఈ టైంకి వచ్చేయాలి, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే మనం ఇంత ఫ్రీగా మూవ్ చేయలేదు. అందులో బయట వర్కింగ్ విమెన్ అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే బయట టైం స్పెండ్ చేయాల్సి ఉంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల్ని చూసుకోవాలి, అన్ని కూడా చూసుకుంటూ ఈక్వల్గా అన్నిటికీ జస్టిఫై చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. జడలో చల్లని విరులు యువతికి తరగని సిరులు ఇల్లే కోవెల చల్లని వలపే దేవత తులసి కోటలో దీపం కలకాలం వెలిగే వరము తులసి కోటలో దీపం కలకాలం వెలిగే వరము చెలిమి నవ్వుల స్నేహము చెలిమి నవ్వుల స్నేహము నెలతకు దీవెన భాగ్యము ఇల్లే కోవెల చల్లని వలపే దేవత ఇల్లు వలపు నోచిన వనితే వనిత ఇల్లే కోవెల చదువులు ఎన్నో చదివినా పదవులు ఎన్నో ఏలినా చదువులు ఎన్నో చదివినా పదవులు ఎన్నో ఏలినా చివరకు గృహిణిగా మారే వడతుల బ్రతుకే ధన్యం ఇల్లే కోవెల చల్లని వలపే దేవత ఇల్లు వలపు నోచిన వనితే వనిత ఇల్లే కోవెల. థ్యాంక్ యూ. Second prize.
ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ శ్రీవల్లి జూనియర్ సిల్వర్ కేస్ ఇక్కడ కరుణ ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ శ్వేత క్యారమ్స్ ఇక్కడ ఆశా చేస్తూ అందుబాటులో ఉన్నటువంటి మా సంయుక్త కార్యదర్శి కళావతి గారు చాలా ఫోటో తీస్తున్నారు, చాలా మాకు ఎక్కడండి ఓకే ఇక్కడ చూడండి ఈ న్యూ నగల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ మహిళల యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలు ఏ విధంగా రాణించాలనే విషయాలన్నీ కూడా మనకు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, అదేవిధంగా మేడం సంజీవ్ రాణి మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా మన అందరు మెంబర్స్, అదేవిధంగా ఇందులో పూర్వ సభ్యులు కూడా, ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా చాలా చక్కగా ఈ అసోసియేషన్ తరఫున అన్ని ప్రోగ్రామ్స్, ఈవెన్ ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా చాలా రకాల కాంపిటీషన్స్ అవన్నీ పెడుతూ మెంబర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ చాలామంది ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా మహిళల పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఈ అసోసియేషన్లో నేను చూశాను. ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ, అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి బలరాం సార్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా చాలా చక్కటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ అసోసియేషన్ తరఫున జరిపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది. ఫోరం అధ్యక్షుని, నా పేరు బలరాములు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు జరిపి దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ కె ఉషా మేడం గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు. అలాగే మేము వెళ్ళగానే మాకు ఇప్పుడు ఇన్వైట్ చేస్తూ మా పనులు ఎంట జరిపిస్తున్న సహదేవ్ గారికి, స్వామి గారికి, వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చాలామంది చాలా రకాలు చెప్పారు. అంటే మహిళా శక్తి ముందు మహిళలకు మించింది ఏదీ లేదు అని. ఇప్పుడు ప్రతి దాంట్లో, ప్రతి రంగంలో మహిళలు ఉన్నారు. ఆ మహిళలదే అది ఉంది మేడం. ఇది ఒక్కటే కాకుండా మాకు మీరు అన్నారు కదా, ప్రతిరోజు కూడా మహిళల పార్టిసిపేట్ ఉంటుంది మేడం ఇక్కడ మా అసోసియేషన్లో. వాళ్ళు క్యారమ్ కానీ ఏదో ఒక రకమైన గేమ్స్ ఆడతారు, వాళ్ళు వస్తున్నారు. ఎప్పుడు కూడా అసోసియేషన్ ఇప్పుడు అంటే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ కొద్దిగా వస్తారు కానీ ఈవినింగ్ టైంలో చాలా వస్తారు. ఎప్పుడు కూడా మేము కార్యక్రమాలు విజయవంతం చేస్తూనే ఉన్నాం. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి మా సభ్యులకు ప్రత్యేక అభినందనలు. ముందు మహిళా సభ్యులకు మాత్రం మేము ఎప్పుడు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఫౌండర్స్ అయినటువంటి రామకృష్ణ గారు, వారికి ఎన్ని పనులున్నా కూడా పిలవగానే వస్తారు. అలాగే మన మూర్తి గారు, ఎక్స్ ప్రెసిడెంట్ మన సత్యనారాయణ రెడ్డి గారు,
ఇక్కడ ఉన్న సుధాకర్ రెడ్డి గారు వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మేము మీరు చెప్పినట్టుగా కూడా ఇంకా మీ సూచనలకు సలహాల మేరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటాం, చేస్తాం కూడా. మీకు ప్రతిదీ కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాం కూడా. అలాగే మాకు డే కేర్ సెంటర్కు రావాల్సింది కూడా ప్రతిదీ కూడా మేము అటెండెన్స్ ఇవ్వగానే అతి త్వరలో, అంటే ఈ 3 నెలలది వచ్చింది నేను వచ్చి నుంచి కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మేడం. మీకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా. కారణం ఏంటంటే ఇప్పుడు 6 మంత్స్కే వస్తుండే, మాకు 3 నెలలకి ఇచ్చేశారు. దానివల్ల కూడా మాకు ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా కూడా కొంచెం మీకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించిన మా మహిళా సభ్యులకు, ఆటల పోటీలో పాల్గొన్న మహిళా సభ్యులందరికీ కూడా న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ధన్యవాదములు.